బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. బర్కతుల్లా ఖాన్ అనే వ్యక్తి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. అమీన్పూర్ చెరువులోకి దూకేశాడు బర్కతుల్లా ఖాన్. చెరువు గట్టుపై ఒక లెటర్ను పెట్టాడు. చెప్పులు, మొబైల్ ఫోన్ గట్టు మీదే ఉన్నాయి. భార్యతో విభేదాల కారణంగా బల్వన్ మరణానికి పాల్పడ్డట్టుగా సమాచారం వస్తుంది. భార్యను కొట్టిన కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు మృతుడు. వివాహ బంధాల్లో తలెత్తుతున్న వివాదాలు తీవ్ర విషాదాలుగా మారిపోతున్నాయి. ఒకరికొకరు దాంపత్య జీవితంలో కలిసి సాగే మజిలీలో వచ్చే మనస్పర్ధలు, కలతలు ఇలాంటి అనర్థాలకు దారితీస్తున్నాయి. సర్దుకుపోతే సాఫీగా ప్రయాణం సాగిపోతుంది. ఇలాంటప్పుడు ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని మనసు మీదకి తీసుకుంటే ప్రాణాలు పోగొట్టుకుని ఈ విధంగా విషాదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా భార్యతో విభేదాలతో మరొక వ్యక్తి బల్వన్ మరణానికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. భార్యపై దాడి చేసి జైలుకెళ్ళి వచ్చాక తనువు చాలించాడు. తన బాధను ఒక పేపర్ మీద పెట్టి దానికి చెరువు గట్టు మీద ఉంచి ప్రాణాలు పాల్పడ్డ పరిస్థితి, ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. అతని చెప్పులు కావచ్చు, ఒక పేపర్ కావచ్చు అక్కడ పెట్టేసి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ చెరువులో పడి బర్కతుల్లా ఖాన్ అనే వ్యక్తి చనిపోయాడు. హఫీజ్పేట్ ఆదిత్యనగర్ కాలనీకి చెందిన బర్కతుల్లా ఖాన్ తన భార్యతో గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. అనుమానంతో ఆమె మీద గొడవ కూడా పడ్డాడు చాలా సందర్భాల్లో. ఈ గొడవల కారణంగా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన తర్వాత అతను జైలు శిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితి. భార్యను చితకబాదిన కేసులో అతడికి జైలు శిక్ష వేసింది కోర్టు. జైలు నుంచి వచ్చాక తీవ్ర మనస్తాపంతో అతడు బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఎందుకంటే అతను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత భార్యను కొట్టాడు, అందుకే జైల్లో పెట్టాడని చెప్పి చాలామంది ఆ విధంగా ఆయన్ని తక్కువ చూసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చిన్న చూపు చూసిన పరిస్థితి. ఇక అతను కొద్దిగా ఇబ్బందికి గురయ్యాడు. బర్కతుల్లా ఖాన్ పూర్తిగా అతను అదే ఆలోచనతో ఉండిపోయాడు. ఇక సూసైడ్ చేసుకుందామని చెప్పి భావించి అమీన్పూర్ చెరువు దగ్గరికి వెళ్ళాడు, ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు చెప్పులు, మొబైల్ ఫోను, తన ఆత్మహత్యకు కారణాలు ఇవన్నీ కూడా లెటర్ మీద రాసి చెరువు మెట్లపై వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో బలవన్ మరణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బలవంతంగా చనిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కుటుంబంలో కలహాలు. చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసి వాళ్ళ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అదే ఆలోచనలో ఉండిపోతున్నారు, అదే ట్రాన్స్లో ఉండిపోతున్నారు. ఇంకా నాకు లైఫ్ లేదు, నాకు ఇంకా జీవితం లేదు, ఎందుకు ఈ జీవితం, నా జీవితం సర్వనాశనం అయిపోయిందని చెప్పి క్షణికావేశానికి గురై ఈ విధంగా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. మొత్తం తన కుటుంబానికి కనిపించిన ఆ తల్లిదండ్రులను కూడా దూరమైనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి? ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్ళి వస్తే పూర్తిగా తన పరువు, ప్రతిష్ట మొత్తం పోయింది. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పి ఆ ముద్ర పడిపోయింది. ఇంకా నేను ఎందుకు బతకాలి, తప్పు నేను ఒక్కడనే చేసినట్టుగా నిందలు మొత్తం నా వైపే ఉన్నాయి, ఇంకా నేను బతకడం వేస్ట్ అనుకుని ఈ విధంగా మానసికంగా చాలా క్షోభకు గురైపోయి, ఆవేదనకు గురైపోయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. మరి సూసైడ్ నోటు కూడా ఒకటే రాసినట్టుగా కనిపిస్తోంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. డైరెక్ట్గా చెరువు దగ్గరికి వెళ్ళాడు, సూసైడ్ నోటు ఒకటి రాశాడు, చెప్పులు కూడా అక్కడే వదిలేశాడు, వెంటనే దూకేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలా దారుణమైనటువంటి విషయం. కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు, వారి పేరెంట్స్ కూడా రోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎందుకు చేశావు అని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్ర దుఃఖంలో, శోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక్కసారి ఆలోచించాలి. కుటుంబంలో మనస్పర్ధలు ఉంటే, ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటే కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మన కష్టాలు తొలగిపోవటానికి కొన్ని దారులు ఉంటాయి. మనకి ఏ దారి లేదు, నా జీవితం ఒక ముళ్ళదారి అయిపోయింది, నాకు ఇంకా బతుకు లేదు అనుకోవటం అనేది తప్పు. ఇలాంటి మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వారిని దగ్గరికి తీయండి, చేరదీయండి, వారితో సంతోషంగా గడపండి. వాళ్ళకి జీవితానికి ముందు సంతోషం ఉందని చెప్పండి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి కూర్చోబెట్టండి. వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి అలాంటి ఆలోచనలు, ఒక నెగటివ్ థాట్స్, ఆత్మహత్య వైపు తీసుకెళ్లేటువంటి అలాంటి ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళు పక్కకు తీసేస్తారు. అందమైన జీవితం ముందు ఉంది, ఈ సమస్యకి పరిష్కారం ఇది, ఈ విధంగా నడుచుకుంటే మన జీవితం పూలపానిపోతుందని చెప్పి అలాంటి కౌన్సిలింగ్ తీసుకుంటే ఎంతోమంది ఆత్మహత్యాయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తమ జీవితాలని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి.
సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో కుటుంబ సభ్యులు చూస్తూ ఉండాలి, ఫ్రెండ్స్ చూస్తూ ఉండాలి. ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడే స్థితి నుంచి మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఈ కేసులో కూడా అర్బతుల్లా ఖాన్ అతను భార్యతో గొడవపడ్డ కారణంగా అతన్ని జైల్లో పెట్టారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అవమానం తట్టుకోలేక పరుగు పోయిందన్న ఉద్దేశంతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా సూసైడ్ నోట్ కూడా పోలీసులు తీసుకున్నారు, కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? కేవలం అవమాన భారంతోనే అతను చనిపోయాడా, లేకపోతే అతను సూసైడ్కి ముందు ఇంకా ఏమైనా గొడవలు జరిగాయా? ఇవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు.